Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu Telangana TET ki sambandhinchi psychology nunchi శిశు వికాస అధ్యయన పద్ధతులు అనే టాపిక్ నుంచి ఇంపార్టెంట్ ప్రశ్నలు అయితే చూసుకుందాము. ఇవి మీకు ఎగ్జామ్ కి వెళ్ళే ముందు చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా? అలా అయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి క్లాసెస్ కంప్లీట్ చేసేసాను. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ కంప్లీట్ చేసేసాను. అండ్ ఎగ్జామ్ హాల్ కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్స్ చేయాలి అనేది ట్రిక్స్ వీడియో కూడా చేశాను. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్, అంటే సైకాలజీ మొత్తం ఒక వీడియో రూపంలో, అలాగే తెలుగు మొత్తం ఒక వీడియో రూపంలో, సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఇలా అన్ని సబ్జెక్ట్స్, ట్రై మెథడ్స్ ఇలా అన్నింటికి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ చేశానమ్మా. అవి మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి 1000 బిట్స్ రూపంలో కూడా వీడియోస్ చేశా. సైకాలజీ మొత్తం 1000 బిట్స్, అలాగే సైన్స్ మొత్తం 1000 బిట్స్, సోషల్ మొత్తం 1000 బిట్స్, మ్యాథ్స్ మొత్తం ఇలా అన్నింటికి సంబంధించి ఆల్రెడీ చేసేసాను. అండ్ మెథడాలజీస్ విషయానికి వస్తే ప్రతి మెథడాలజీకి సంబంధించి 200 డేస్ చొప్పున వీడియోస్ చేశాను. అండ్ వీటన్నిటికీ కూడా మళ్ళీ టాపిక్ వైజ్గా బిట్స్ చేస్తున్నాను. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఒకసారి అన్నీ చూసుకొని వెళ్ళండి, మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు మన వీడియోస్ ఫాలో అయితే మాత్రం. అండ్ అలాగే మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కదా. సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి అమ్మా. మీరు ఎంతగా సపోర్ట్ చేస్తే అన్ని ఎక్కువ వీడియోస్ అయితే నేను ఇంకా చేయడానికి ముందుకి నాకు సహకరించినట్లు అవుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, ఈ క్రింది పద్ధతులలో వస్తునిష్టత అత్యధికంగా ఉండే శిశు వికాస అధ్యయన పద్ధతి ఏది? యాక్చువల్లీ ఈ వీడియో నిన్న నైట్ చేయాలి. మా పిల్లలు పూర్తిగా పడుకున్న తర్వాత నేను ఏ వీడియోకైనా వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళు పడుకోకపోతే నాకు చాలా డిస్టర్బెన్స్. సో నైట్ టైమే నేను చేస్తాను. ఎంత టైం అయినా సరే ప్రతిదీ మీకు నైట్ టైం చేసిస్తున్నాను. బట్ నిన్న నాకు కొంచెం మనసు బాగాలేదు. సో ఈరోజు మార్నింగ్ చేసి ఈవినింగ్ 4 కల్లా నేను మీకు ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాను. సో లైవ్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే అంతః పరిశీలన పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి, పరిశీలన పద్ధతి, పరిపృచ్ఛ పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రయోగాత్మక పద్ధతిలో వస్తునిష్టత అత్యధికంగా ఉండే శిశు వికాస అధ్యయన పద్ధతి అంటే ప్రయోగాత్మక పద్ధతి. మనం ప్రయోగాత్మక పద్ధతి గురించి చిన్న ఒక డెప్త్గా కాకుండా నార్మల్గా అయితే చూసుకుందాం. దాంట్లో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేసుకునే విధంగా. అసలు ఈ వస్తునిష్టత అత్యధికంగా ఉండే పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి కదా. ప్రయోగాత్మక పద్ధతి అంటే ఏంటి, దాంట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ ఏంటి ఒకసారి చూసుకుందామా మరి. అసలు ఈ ప్రయోగాత్మక పద్ధతి అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను సహజ పరిస్థితులలో కాకుండా ప్రయోగశాలలో కానీ ప్రయోగశాల బయట కానీ కృత్రిమంగా సృష్టించి నియంత్రిత పరిస్థితులలో పరిశీలించడాన్నే ప్రయోగాత్మక పద్ధతి అని అంటామండి. ఏంటి, సహజ పరిస్థితుల్లో కాకుండా అంటే ఆ ప్రయోజ్యుడు ఈ యొక్క ఎవరైతే పరిశీలించబడుతున్నారో వాళ్ళకి తెలిసి మాత్రమే, అంటే వాళ్ళకి పూర్తిగా వాళ్ళని పరిశీలింపబడుతున్నారు అని తెలిసి పరిశీలించడం అన్నమాట. అంటే సహజ పరిస్థితుల్లో కాకుండా ప్రయోగశాలలో కానీ ప్రయోగశాల బయట కానీ కృత్రిమంగా వాళ్ళు సృష్టించినటువంటి నియంత్రిత పరిస్థితులలో పరిశీలించడాన్ని మనము ప్రయోగాత్మక పద్ధతి అని అంటారండి. దీన్ని విల్హెల్మ్ వూంట్ అనే అతను 1879లో జర్మనీలోని లీప్జిగ్ నగరంలో మొట్టమొదటి వైజ్ఞానిక ప్రయోగశాలను స్థాపించడం వలన ఈ యొక్క ప్రయోగాత్మక పద్ధతికి మంచి ప్రాధాన్యత అయితే రావడం జరిగిందండి. ఇంకో మెయిన్ కీ పాయింట్ ఏంటంటే దీంట్లో మనకి అత్యంత శాస్త్రీయమైన పద్ధతి ప్రయోగ పద్ధతి అని అంటారు. నియంత్రిత, కృత్రిమ, అసహజ సన్నివేశంలో 2 లేదా అంతకంటే ఎక్కువ చరాల మధ్య సంబంధాన్ని కనుక్కోవడాన్ని ఈ యొక్క ప్రయోగాత్మక పద్ధతి అని అంటారండి. ఈ చరాల గురించి మనము నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పుడైతే మనము ఇన్ డీటెయిల్గా అయితే చూసుకుందాము. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేది మనం చూసుకుందామా. సో ప్రయోగాత్మక పద్ధతి అంటే మీకు అర్థమైతే అయింది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్,
వ్యక్తి తన అనుభవాలను, అంతర్గత భావాలను, ఆలోచనలను విశ్లేషించుకొని నివేదించే పద్ధతి ఏది? ఫస్ట్ వన్ పరిశీలన పద్ధతి, సెకండ్ వన్ వ్యక్తి అధ్యయన పద్ధతి, సెకండ్ వన్ ప్రయోగాత్మక పద్ధతి, ఫోర్త్ వన్ అంతః పరిశీలన పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో ఆన్సర్ని కామెంట్ చేసేసారా? ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అంతః పరిశీలన పద్ధతి లేదా అంతః పరీక్షణ పద్ధతి అవుతుంది. సో అసలు ఈ అంతః పరీక్షణం అంటే ఏంటి? అంతః పరీక్షణం అంటే ఒక వ్యక్తి తన అనుభూతులను తాను పరీక్షించుకోవడం. అంటే ఏదైనా ఒక అనుభూతి కలిగినప్పుడు అది ఏ విధంగా కలుగుతుందో తనకు తానుగా తెలుసుకోవడాన్ని మనము అంతః పరీక్షణ పద్ధతి లేదా అంతః పరిశీలన పద్ధతి అని అంటాము. దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే సెయింట్ అగస్టిన్ అనే అతను ప్రవేశపెట్టడం జరిగిందండి. సో మనకి ఒక ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసుకుంటే, ఒక ముంజేతి, మనకి ముంజేతి ఉంటుంది కదా, ఈ ముంజేతి మీద ఒక వ్యక్తి సూదితో గుచ్చాడు అనుకోండి, ఆ సమయంలో మనం ఏం అనుభవిస్తాము? బాధను అనుభవిస్తాం కదా. సో ఆ బాధని అనుభవిస్తున్నాము అని మనం గ్రహించాము కాబట్టి దాన్నే అంతః పరీక్షణము లేదా అంతః పరిశీలన అంటాము. ఆ బాధ అనే అనుభూతిని మనం అనుభవిస్తున్నాం, మనం పరిశీలించాము కాబట్టి దాన్నే మనము అంతః పరీక్షణం లేదా అంతః పరిశీలన పద్ధతి అని అంటాము. ఓకే, సో క్లియర్ అయింది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోక్త నిర్వహించే ప్రయోగాత్మక పరిస్థితులకు గురి కాని సమూహం ఏది? ఫస్ట్ వన్ నియంత్రిత సమూహం, సెకండ్ వన్ అయాదృచ్ఛిక సమూహం, థర్డ్ వన్ ప్రయోగాత్మక సమూహం, ఫోర్త్ వన్ యాదృచ్ఛిక సమూహం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నియంత్రిత సమూహం. అసలు ఈ నియంత్రిత సమూహం అంటే ఏంటి? ప్రయోగాత్మక సమూహం అంటే ఏంటి? అయాదృచ్ఛిక సమూహం అంటే ఏంటి? యాదృచ్ఛిక సమూహం అంటే ఏంటి? ఈ నాలుగు కూడా మనకి ఎందులో వస్తాయి? మనం ఫస్ట్ క్వశ్చన్లో చెప్పుకున్నాం, ప్రయోగాత్మక పద్ధతిలో అయితే రావడం జరుగుతుందండి. అయితే ఈ నియంత్రిత సమూహం అంటే ఏంటి? ఎటువంటి ఉద్దీపనలు లేదా ప్రయోగాత్మక పరిస్థితుల ప్రభావాలకు గురి కాని పరిస్థితిని నియంత్రిత స్థితి అంటారు. అంటే ఈ సమూహంలో సహజ పరిస్థితి ఉంటుందండి. ఎటువంటి పరిస్థితులకు కానీ ఇందులో ఉండేటువంటి ఈ విద్యార్థులు అనేది గురి కావడం అయితే జరగదు. అంటే నియంత్రిత స్థితికి లోనయ్యే సమూహమే నియంత్రిత సమూహము. సహజమైన పరిస్థితి ద్వారా వాళ్ళకి ప్రయోగం అనేది జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రయోగాత్మక సమూహం అంటే ఏంటి? ప్రయోక్త కల్పించే ఉద్దీపనలు లేదా ప్రయోగాత్మక పరిస్థితుల ప్రభావానికి గురి అయ్యే స్థితిని ప్రయోగ స్థితి అంటారు. అంటే ఈ సమూహంలో కృత్రిమమైన పరిస్థితి ఉంటుందండి. కృత్రిమమైన పరిస్థితి అంటే ఏంటి? కృత్రిమంగా ఏర్పాటు చేస్తారు వాళ్ళని ఈ యొక్క ప్రయోగం చేయడానికి, విద్యార్థులకు ప్రయోగం చేయడానికి కృత్రిమమైన పరిస్థితిని ఏర్పాటు చేస్తే దాన్ని మనము ప్రయోగాత్మక సమూహం అని అంటారు. సో నెక్స్ట్ యాదృచ్ఛిక సమూహం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, యాదృచ్ఛిక సమూహ పద్ధతిలో ప్రయోజ్యులకి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా లాటరీ పద్ధతిలో కానీ లేదా మరొక పద్ధతిలో కానీ ఉపయోగించి నిష్పక్షపాతంగా ఎవరికి కూడా పక్షపాతం లేకుండా మనకి ఈ యొక్క లాటరీ పద్ధతిలో కానీ మరొక పద్ధతిలో కానీ ప్రయోగ లేదా నియంత్రిత సమూహాలకు కేటాయించడం జరిగితే దాన్ని మనము యాదృచ్ఛిక సమూహ పద్ధతి అంటారు. యాదృచ్ఛిక సమూహ పద్ధతి అంటే ఏంటండి? ప్రయోజ్యులకు ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండా లాటరీ పద్ధతిలో కానీ మరొక పద్ధతిలో కానీ నిష్పక్షపాతంగా చేస్తే దాన్ని మనము కేటాయించడం జరిగితే దాన్ని యాదృచ్ఛిక సమూహం అంటారు. సో మనకి ఈ యొక్క అయాదృచ్ఛిక సమూహం అంటే ఏంటి? ఈ యొక్క నిష్పక్షపాతంగా యాదృచ్ఛిక సమూహ పద్ధతిలో ప్రయోజనం ఎటువంటి పరీక్షలు నిర్వహించము, కానీ ఇక్కడ అయాదృచ్ఛిక సమూహం వచ్చేసరికి మనకి పరీక్షలను అనేది నిర్వహించి చేయడం అయితే జరుగుతుంది. సో దీన్ని మనము యాదృచ్ఛిక సమూహము అలాగే అయాదృచ్ఛిక సమూహం అని అంటారు. సో ఇక్కడికి ఇది మీకు క్లియర్ అయింది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము. ఒక ఉపాధ్యాయుడు పిల్లల అభ్యసనంపై బోధనా పద్ధతుల ప్రభావాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. సో ఈ ప్రయోగంలో పిల్లల యొక్క అభ్యసనం అనేది ఫస్ట్ వన్ స్వతంత్ర చరము, సెకండ్ వన్ జోక్య చరము, థర్డ్ వన్ పరతంత్ర చరము, ఫోర్త్ వన్ సమూహ చరము. ఈ చరాల నుంచి మీకు 1 క్వశ్చన్ మస్ట్ అండ్ షుడ్గా వస్తుందండి. సో ఎవరు మిస్ కావద్దు. ఓకేనా? సో ఫస్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి మరి ఫాస్ట్గా. అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి అమ్మా. కామెంట్ సెక్షన్లో మీకు ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి పరతంత్ర చరం అండి.
ఈ యొక్క పిల్లల అభ్యసనం అనేది పరతంత్ర చరము. అసలు ఈ స్వతంత్ర చరం అంటే ఏంటి, జోకి చరం అంటే ఏంటి, పరతంత్ర చరం అంటే ఏంటి, సమూహ చరం అంటే ఏంటి? ఈ చరాలన్నీ కూడా మనకి ఈ యొక్క ప్రయోగాత్మక పద్ధతిలోనే వస్తాయండి. ఈ స్వతంత్ర చరము అంటే ప్రయోగం జరిగేటప్పుడు ప్రయోక్త తన ప్రయోగానికి అనుగుణంగా మార్చే చరాన్ని స్వతంత్ర చరము అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు పిల్లల అభ్యసనంపై బోధనా పద్ధతుల ప్రభావాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. కాబట్టి ఒక ఉపాధ్యాయుడు యొక్క పిల్లల అభ్యసనంపై బోధనా పద్ధతుల ప్రభావాన్ని తెలుసుకోవాలనుకున్నాడు కాబట్టి ఈ ఉపాధ్యాయుడు అనేవాడు స్వతంత్ర చరం అవుతుందండి. అలాగే ఇక్కడ పరతంత్ర చరం అంటే పిల్లల అభ్యసనంపై బోధనా పద్ధతుల ప్రభావం. ఈ యొక్క పిల్లల అభ్యసనం అనేది పరతంత్ర చరం అవుతుంది. సో స్వతంత్ర చరం అంటే ఏంటి, ప్రయోగం జరిగేటప్పుడు ప్రయోక్త తన ప్రయోగానికి అనుగుణంగా మార్చే చరాన్ని స్వతంత్ర చరం అంటారు. ఎప్పుడూ కూడా స్వతంత్ర చరాలు ప్రయోక్త ఆధీనంలో మాత్రమే ఉంటాయి. ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క చరాల్ని, ఈ స్వతంత్ర చరాన్ని ప్రయోక్త ఏ పరిస్థితుల్లో అయినా తనకి నచ్చినట్టుగా కూడా ప్రయోగం చేసుకోవచ్చు, ప్రవేశపెట్టుకోవచ్చు. సో ప్రజ్ఞ కానీ, ప్రకల్పన పద్ధతి కానీ, సినిమాలు కానీ, ఆల్కహాల్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి స్వతంత్ర చరంలోకి వస్తాయి. సో నెక్స్ట్ పరతంత్ర చరం అంటే ఏంటి? స్వతంత్ర చరాల ఉనికిని అంటే ప్రయోగం వల్ల మార్పు చెందే చరాలను పరతంత్ర చరాలు అంటారు. ఇక్కడ పిల్లల అభ్యసనం అనేది పరతంత్ర చరం అని చెప్పుకున్నాం కదా. సో ఇక విద్యార్థుల సాధన, నైతిక విలువలు ఇవన్నీ కూడా మనకి పరతంత్ర చరాలు అవుతాయండి. అంటే ప్రయోగంలో పరతంత్ర చరం అనేది ఒక ఫలితము. సో ఫలితాన్నే మనము పరతంత్ర చరం అని అంటారు. సో నెక్స్ట్ జోక్య చరం అంటే ఏంటి? స్వతంత్ర చరంతో పాటు వేరే అంశాల వల్ల కూడా పరతంత్ర చరంలో మార్పు వస్తే ఆ వేరే అంశాన్ని జోక్య చరం అని అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థుల యొక్క ప్రజ్ఞ, కుటుంబము, ఆర్థిక స్థితి, ఆరోగ్య పరిస్థితి ఇవన్నీ కూడా దాని మీద ప్రభావం చూపించి ఉంటే వాటిని మనము జోక్య చరాలు అని అంటారు. ఈ చరాలు, ఈ జోక్య చరాలు అనేవి ఉద్దీపనకు కానీ ప్రతిస్పందనకు కానీ మధ్యలో వచ్చి ప్రయోజన పరతంత్ర చరంపై ప్రభావాన్ని చూపడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు పిల్లల అభ్యసనంపై బోధనా పద్ధతుల యొక్క ప్రభావాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. సో ఇందులో పిల్లల అభ్యసనం పరతంత్ర చరం అయితే ఉపాధ్యాయుడు బోధనా పద్ధతుల ప్రభావాన్ని తెలుసుకోవాలనుకున్నాడు కాబట్టి ఈ బోధనా పద్ధతులు అనేవి మనకి స్వతంత్ర చరం అవుతుంది. పిల్లల అభ్యసనం అనేది పరతంత్ర చరం అవుతుంది. ఈ బోధనా పద్ధతులను తెలుసుకోవాలనుకునేటప్పుడు ఆ విద్యార్థి యొక్క ఆర్థిక స్థితి కానీ, ఆరోగ్య స్థితి కానీ, లేదా అనారోగ్యం కానీ, అలసట కానీ ఇలాంటివన్నీ ఆ విద్యార్థి చూపిస్తే వాటిని మనము జోక్య చరాలని అంటాము. సో ఇక్కడ మనకి సమూహ చరాలంటే ఏం కాదండి, మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా నియంత్రిత సమూహము, ప్రయోగాత్మక సమూహము, వాటి గురించి మనము సమూహ చరం అని అంటారు. ముఖ్యంగా ఈ మూడు కూడా మనకి మెయిన్గా ఇంపార్టెంట్. ఇవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము. 5 సంవత్సరాల పిల్లలను ఎన్నుకొని వారికి 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు వారి బాల్యదశ వికాసం జరిగే తీరుని అధ్యయనం చేసే ఉపగమం ఏది? ఫస్ట్ వన్ అనుదైర్ఘ్య ఉపగమం, సెకండ్ వన్ పరిచ్ఛేద ఉపగమం, థర్డ్ వన్ పరిశీలనాత్మక ఉపగమం, ఫోర్త్ వన్ భిన్న సంస్కృతుల ఉపగమం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అనుదైర్ఘ్య ఉపగమం. అసలు ఈ అనుదైర్ఘ్య పద్ధతి అంటే ఏంటి, అనుదైర్ఘ్య ఉపగమం అంటే ఏంటి? ఏదైనా ఒక వికాసాన్ని వివిధ మానవ వికాస దశల్లో లేదా సజాతీయ సమూహం మీద క్రమ పద్ధతిలో దీర్ఘకాలము అంటే చాలా కాలం వరకు అధ్యయనం చేయడాన్ని అనుదైర్ఘ్య పద్ధతి లేదా ఆయత పద్ధతి లేదా దీర్ఘకాల అధ్యయన పద్ధతి అని అంటారు. లాంగిట్యూడినల్ మెథడ్. ఓకే, సో ఈ అనుదైర్ఘ్య పద్ధతిని ఆయత పద్ధతి, దీర్ఘకాల అధ్యయన పద్ధతి అని అంటారండి. ఒక వికాసాన్ని మానవ వికాస దశల్లో లేదా సజాతీయ సమూహం ఒకే రకంగా ఉన్నటువంటి సమూహం మీద క్రమ పద్ధతిలో దీర్ఘకాలం జరిగేటువంటి అధ్యయనం చేయడాన్ని అనుదైర్ఘ్య పద్ధతి అని అంటారు. ఓకే, ఈ యొక్క ఒకే రకానికి చెందిన వ్యక్తులపై ఒకే సమయంలో చేసే పరిశోధననే అనుదైర్ఘ్య పద్ధతి అని అంటారు. ఇది జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, పావ్లోవ్, స్కిన్నర్, థార్న్డైక్, కోహ్లర్ ప్రయోగాలు చేసేటప్పుడు అనుసరించిన పరిశీలన పద్ధతి ఏది? ఫస్ట్ వన్ సహజ పరిశీలన, సెకండ్ వన్ నియంత్రిత పరిశీలన, థర్డ్ వన్ సంచరిత పరిశీలన, ఫోర్త్ వన్ అసంచరిత పరిశీలన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నియంత్రిత పరిశీలన అనేది పావ్లోవ్, స్కిన్నర్, థార్న్డైక్, కోహ్లర్ ప్రయోగాలు చేసేటప్పుడు అనుసరించినటువంటి పరిశీలన పద్ధతి. అసలు ఈ సహజ పరిశీలన అంటే ఏంటి, నియంత్రిత పరిశీలన అంటే ఏంటి, సంచరిత పరిశీలన అంటే ఏంటి, అసంచరిత పరిశీలన అంటే ఏంటి? సహజ పరిశీలననే మనము అనియంత్రిత పరిశీలన అని అంటారు. ఇక్కడ నియంత్రిత పరిశీలననే అసహజ పరిశీలన అంటారు. సహజ పరిశీలనను నియంత్రిత పరిశీలన అని అంటారు. ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు. అలాగే సంచరిత పరిశీలననే సహభాగి పరిశీలన అంటారు. అసంచరిత పరిశీలనే సహభాగేతర పరిశీలన అని అంటారు. ఇవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో సహజ లేదా అనియంత్రిత పరిశీలన అంటే ఏంటి? పరిశీలించదలుచుకున్న అంశాలను సహజ పరిస్థితుల్లో జరుగుతున్నప్పుడు పరిశీలించడాన్నే సహజ పరిశీలన అని అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్, తరగతి గదిలో ఉపాధ్యాయుడు లేని సమయంలో విద్యార్థులు ఎలా ప్రవర్తిస్తారు అనేది గది బయట నుండి ఆ యొక్క ఉపాధ్యాయుడు పరిశీలించడం, సహజంగా పరిశీలించడం. కాబట్టి దీన్ని మనము సహజ పరిశీలన లేదా అనియంత్రిత పరిశీలన అని అంటారు. నియంత్రణ లేదు కదా, సో అనియంత్రిత పరిశీలన. సో నెక్స్ట్, అసహజ పరిశీలన లేదా నియంత్రిత పరిశీలన అంటే ఏంటి? పరిశీలించదలుచుకున్న అంశాలను సహజ పరిస్థితుల్లో పరిశీలించడం సాధ్యం కానప్పుడు లేదా కష్టమైనప్పుడు అలాంటి సహజ పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని కృత్రిమంగా సృష్టించి పరిశీలించడాన్ని అసహజ పరిశీలన లేదా నియంత్రిత పరిశీలన అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, పిల్లల యొక్క నైతిక ప్రవర్తనను తెలుసుకోవడానికి పాఠశాల ఆవరణలో ఏదైనా వస్తువులను లేదా డబ్బును ఉంచేసి వారి యొక్క ప్రవర్తనను పరిశీలించడం. అంటే ఆ డబ్బులను కానీ ఏదైనా వస్తువును కానీ ఉంచితే ఆ పిల్లవాడు తీసేస్తాడా లేదా అనేది మనం పరిశీలించడం. అంటే అటువంటి పరిస్థితులను మనము కల్పించాం, అవి సహజంగా రాలేదు, మనం కల్పించాము. కాబట్టి అటువంటి పరిశీలనను మనము అసహజ పరిశీలన లేదా నియంత్రిత పరిశీలన. ఎందుకంటే మనం వాళ్ళని చూస్తున్నాం, మనం కావాలని చేస్తాం, కాబట్టి దాన్ని మనము నియంత్రిత పరిశీలన అని అంటారు. సో నెక్స్ట్ మనకి సంచరిత పరిశీలన అండి. అసలు ఈ సంచరిత పరిశీలన అంటే ఏంటి? పరిశీలించదలుచుకున్న అంశాలను పరిశీలకుడు పరిశీలించబడే వ్యక్తులు లేదా ఒక వ్యక్తి చేసే కృత్యాలలో పాల్గొంటూ పరిశీలించడమే, విద్యార్థులతో సంచరిస్తూ పరిశీలించడమే సంచరిత పరిశీలన అవుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకుంటే, విద్యార్థులతో కలిసిపోయి సంచరిస్తూ పరిశీలించడాన్నే మనము సంచరిత పరిశీలన అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, ఆటలాడేటప్పుడు విద్యార్థులు వ్యక్తపరిచే మూర్తిమత్వ లక్షణాలు అధ్యయనం చేయాలనుకునేటప్పుడు ఉపాధ్యాయుడు కూడా విద్యార్థులతో కలిసిపోయి వారితో ఆటలాడుతూ వాళ్ళని గమనించడం అన్నమాట. వాళ్ళ యొక్క అంశాలను, వాళ్ళ యొక్క పద్ధతులను, వాళ్ళ యొక్క రీతులను వాళ్ళతో పాటుగా ఆడుతూ పరిశీలించడాన్నే మనము సంచరిత పరిశీలన అంటారు. అర్థమైంది కదా. నెక్స్ట్, అసంచరిత పరిశీలన వాళ్ళతో కలవకుండా పరిశీలించడం అండి. పరిశీలించదలుచుకున్న అంశాలను పరిశీలకుడు పరిశీలించబడే వ్యక్తులు లేదా వ్యక్తి చేసే కృత్యాల్లో పాల్గొనకుండా ఉండి తానొక్కడే పరిశీలించడమే మనము అసంచరిత పరిశీలన అని అంటారు. ఓకే కదా. ఇప్పుడు మీకు ప్రతిదానికి కూడా డిఫరెన్స్ అనేది క్లియర్గా అర్థమైంది. సో ఈ టైప్లో మీకు ఎటువంటి క్వశ్చన్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ ఇచ్చినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేసేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, జంతువులు మానసిక రోగుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అనువైన పద్ధతి ఏది? ఫస్ట్ వన్ అంతఃపరీక్షణ పద్ధతి, సెకండ్ వన్ ప్రయోగాత్మక పద్ధతి, థర్డ్ వన్ అనుదైర్ఘ్య పద్ధతి, ఫోర్త్ వన్ పరిశీలన పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పరిశీలన పద్ధతి. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాము ఇందులో రకాల గురించి, సహజ పరిశీలన, అసహజ పరిశీలన, వీటన్నిటి గురించి. కానీ అసలు పరిశీలన పద్ధతి అంటే ఏంటి? ఒక వ్యక్తి యొక్క బాహ్య ప్రవర్తనను నిశితంగా గమనించి అందు జరుగు మార్పులను నమోదు చేయడాన్ని మనము పరిశీలన పద్ధతి అంటారు. ఇక్కడ జంతువులు కానీ మానసిక రోగుల ప్రవర్తన కానీ మనము ఏం చేస్తాము? పరిశీలిస్తాం కదా. పరిశీలిస్తేనే కదా వాళ్ళ గురించి వాటి గురించి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఉపయోగించే పద్ధతిని పరిశీలన పద్ధతి అని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో మొట్టమొదటి ర్యాంకు సాధించినటువంటి విద్యార్థిని తన అనుభవాలను చెప్పడం అనేది ఏ పద్ధతి? ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ వన్ పరిశీలన పద్ధతి, సెకండ్ వన్ పరిపృచ్ఛ పద్ధతి, థర్డ్ వన్ అంతః పరిశీలన పద్ధతి, ఫోర్త్ వన్ వ్యక్తి అధ్యయన పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం ఇది చాలా అంటే చాలా
చాలా అంటే చాలా కంటే చాలా ఎక్కువ తప్పండి. ఎందుకంటే ఎంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఎవరైనా ఇస్తారా? సో ఇస్తున్నాను కాబట్టి ఒక చిన్న లైక్ చేసేసి కామెంట్ సెక్షన్లో ఎక్స్ప్లెనేషన్ నచ్చితే నచ్చిందని, నచ్చకపోయినా కూడా నచ్చలేదని చెప్పండి. కానీ అంత గట్టిగా అయితే చెప్పకండి, కొంచెం బాగా చెప్పండి. సో ఆన్సర్ చేసేసారా మరి? సో థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. అంతః పరిశీలన పద్ధతి విద్యార్థిని తనకు తానుగా తన యొక్క అనుభవాన్ని చెప్తుంది. అంటే ఏంటి? తనకు తానుగా అంతః పరిశీలన, అంతః పరీక్షణ పద్ధతి అని అంటారు. తనకు తానుగా ఒక వ్యక్తి తన యొక్క అనుభవాలను కానీ తన యొక్క సంఘటనలు కానీ చెప్పడాన్ని లేదా చూసుకోవడాన్ని మనము అంతః పరిశీలన పద్ధతి లేదా అంతః పరీక్షణ పద్ధతి అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, సమస్యాపూరిత విద్యార్థికి సంబంధించిన సమగ్ర విచారణ జరిపి ఆ విద్యార్థి సమస్యను పరిష్కరించుకునేందుకు ఉపయోగపడే పద్ధతి ఏంటి? ఫస్ట్ వన్ వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి, సెకండ్ వన్ అంతః పరిశీలన పద్ధతి, థర్డ్ వన్ పరిశీలన పద్ధతి, ఫోర్త్ వన్ తిరియక్ ఉపగమ పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి. అసలు ఈ వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి అంటే ఏంటి? ఒక వ్యక్తిని లేదా సంస్థల గురించి సమగ్రంగా లోతుగా అధ్యయనం చేయడాన్ని వ్యక్తి అధ్యయన పద్ధతి లేదా సమగ్ర అధ్యయన పద్ధతి లేదా చికిత్సా పద్ధతి అని అంటారు. అంటే ఈ యొక్క పద్ధతి వైద్య శాస్త్రం నుంచి మనకి తీసుకురావడం అయితే జరిగిందండి. సమస్యాపూరిత విద్యార్థికి సంబంధించినటువంటి సమగ్ర విచారణ అంటే లోతైన విచారణ జరిపి ఆ విద్యార్థి యొక్క సమస్యను పరిష్కరించేందుకు మనకి వ్యక్తి అధ్యయన పద్ధతి అయితే ఉపయోగపడుతుంది. ఈ యొక్క వ్యక్తి అధ్యయన పద్ధతి యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే వ్యాధి లేదా సమస్య నిర్ధారణ, చికిత్స చేయడం వంటివి సూచించడమే మనకి ఈ యొక్క వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి యొక్క ముఖ్య లక్షణం, ముఖ్య ఉద్దేశం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, కొత్త ప్రదేశంలో దారి తప్పిపోయిన ఒక వ్యక్తి అనుభవించినటువంటి భయాందోళనలు గురించి తెలుసుకోవడానికి అనువైన పద్ధతి ఏంటి? ఫస్ట్ వన్ పరిశీలన పద్ధతి, సెకండ్ వన్ వ్యక్తి అధ్యయన పద్ధతి, థర్డ్ వన్ ప్రయోగ పద్ధతి, ఫోర్త్ వన్ అంతః పరిశీలన పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆల్రెడీ నేను చెప్పాను, అంతః పరిశీలన పద్ధతి అంటే ఏంటి? తన గురించి తాను చెప్తేనే మనకి తెలుస్తుంది. కాబట్టి దీన్ని మనము ఒక కొత్త ప్రదేశంలో దారి తప్పిన ఒక వ్యక్తి అనుభవించినటువంటి భయాందోళనలు ఎవరు చెప్తారు? మనం చెప్పగలమా? ఆ వ్యక్తి మాత్రమే కదా చెప్తాడు. కాబట్టి దాన్ని మనము అంతః పరిశీలన పద్ధతి అని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల సాధనపై తల్లిదండ్రుల విద్యార్హతల ప్రభావం అనే అధ్యయనంలో తల్లిదండ్రుల విద్యార్హత అనేది ఏ చరం? ఆల్రెడీ నేను ఎక్స్ప్లెనేషన్ చేసేసాను. స్వతంత్ర చరమ, పరతంత్ర చరమ, జోక్య చరమ, సమూహ చరమ, ఏ చరం అవుతుంది? సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా? ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, స్వతంత్ర చరం అవుతుంది. తల్లిదండ్రుల విద్యార్హత అనేది మనకి స్వతంత్ర చరం అవుతుంది. అలాగే పిల్లల సాధన అనేది పరతంత్ర చరం అవుతుంది. ఆ పిల్లలకు యొక్క పరిస్థితుల ప్రభావం అనేది మనకి జోక్య చరం అవుతుంది. సో ఆల్రెడీ వివరించాను. ఇంకా లైవ్లో ఎవరైనా మధ్యలో వస్తే మాత్రం ఫస్ట్ నుంచి మళ్ళీ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు పిల్లలు చదివే సమయానికి మరియు వారు పొందే మార్పులకు మధ్య గల సంబంధాన్ని కనుక్కోవాలనుకున్నాడు. సో కానీ పిల్లల ఏకాగ్రతలో తేడాల వలన సరైన ఫలితాన్ని సాధించలేకపోయాడు. ఇక్కడ పిల్లల ఏకాగ్రత అనేది ఏంటి? ఫస్ట్ వన్ పరతంత్ర చరమ, సెకండ్ వన్ స్వతంత్ర చరమ, థర్డ్ వన్ జోక్యం చేసుకునే చరమ, ఫోర్త్ వన్ ప్రయోగ రచన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఇప్పుడే చెప్పాను నేను. పిల్లల ఏకాగ్రత, వారు ఉన్నటువంటి పరిస్థితులు, వాడు ఉన్నటువంటి మానసిక స్థితి, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయండి? జోక్యం చేసుకునే చరాలండి. వాడికి ఏకాగ్రత సరిగా లేకపోవడం వలన ఈ యొక్క ఉపాధ్యాయుడు వాడి యొక్క స్థితిని కరెక్ట్గా తెలుసుకోలేకపోతున్నాడు. కాబట్టి జోక్య చరాలు, జోక్యం చేసుకునే చరాలు ఇవన్నీ కూడాను. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్ధతిలో పరిశీలింపబడేవాడు ఒక్కడే. ఎవడు? ఫస్ట్ వన్ అంతః పరిశీలన పద్ధత, సెకండ్ వన్ పరిపృచ్ఛ, థర్డ్ వన్ వ్యక్తి అధ్యయన పద్ధత, ఫోర్త్ వన్ ప్రకల్పన పద్ధత. సో ఏ పద్ధతిలో అయితే మనకి పరిశీలించేవాడు ఒకడే అవుతాడు? సో ఆల్రెడీ ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నామండి. సో ఆలోచించి చెప్పండి ఏదైనా కూడా ఆన్సర్, గుడ్డిగా చెప్పకండి. మనకి ఏంటి సైకాలజీ వచ్చేసరికి.
సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అంతఃపరిశీలన పద్ధతి మనకి ఎవ్వరూ హెల్ప్ చేయలేరు. ఎందుకు అంటే మన గురించి మనమే చెప్పుకోవాలి. వేరొకరు చెప్పినా కూడా అది తప్పే అవుతుంది. మన గురించి మనం మాత్రమే చెప్పుకోగలిగేది, మనమే పరిశీలించుకునే వాళ్ళము, అలాగే మనమే పరిశీలింపబడే వాళ్ళము. సో అంతఃపరిశీలన పద్ధతి. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోక్త ప్రయోజ్యులను సమూహాలకు ఎంపిక చేసేటప్పుడు ఒకే స్థాయి ప్రజ్ఞ కలిగిన ఇద్దరు వ్యక్తులను తీసుకొని ఒకరిని నియంత్రిత సమూహానికి మరొకరిని ప్రయోగాత్మక సమూహానికి కేటాయించే పద్ధతి ఏది? ఫస్ట్ వన్ సమజోడీ పద్ధతి, సెకండ్ వన్ సమూహ పద్ధతి, థర్డ్ వన్ యాదృచ్ఛిక సమూహ పద్ధతి, ఫోర్త్ వన్ పరిభ్రమణ సమూహ పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి? ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సమజోడీ పద్ధతి. ప్రయోక్త ప్రయోజ్యులను సమూహాలకు ఎంపిక చేసేటప్పుడు ఒకే స్థాయి ప్రజ్ఞ కలిగిన ఇద్దరు వ్యక్తులను తీసుకొని ఒకరిని నియంత్రిత సమూహానికి మరొకరిని ప్రయోగ సమూహానికి కేటాయించే పద్ధతిని మనము సమజోడీ పద్ధతి అంటారు. అంటే ప్రయోక్త ప్రయోజ్యులను సమూహాలకు ఎన్నిక చేసేటప్పుడు ఒకే విధంగా ఉన్న ఇద్దరిని తీసుకొని ఒకరిని ప్రయోగ సమూహానికి మరొకరిని నియంత్రిత సమూహానికి కేటాయించడాన్ని సమజోడీ పద్ధతి అంటారు. అలాగే సమసమూహ పద్ధతి అంటే ఏంటి? సమానంగా ఉన్న వ్యక్తులకు బదులుగా మొత్తం సమూహాలను సమం చేయడం జరుగుతుంది సమసమూహ పద్ధతిలో. అర్థం కాలేదు కదా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ప్రయోక్త అనేవాడు రెండు సమూహాలను సహజ సామర్థ్యం పరంగా మాపనం చేయాలనుకున్నప్పుడు సమూహాలపై సహజ సామర్థ్య పరీక్షలను నిర్వహించి ఆ సమూహాల కేంద్రీయ ప్రవృత్తి మాపనము చరశీలతను బట్టి పోల్చి వాటి యొక్క విలువలు దాదాపు సమానంగా ఉంటే ఆ సమూహాలపై ప్రయోగాన్ని నిర్వహిస్తాడు. అంటే సమానంగా ఉన్న వ్యక్తులకు బదులుగా మొత్తం సమూహాన్నే మాపనం చేయడం జరుగుతుంది. అర్థమైందా? ఇక్కడ ప్రయోజ్యులను సమజోడీ పద్ధతిలో ఏంటి, ప్రయోజ్యులను సమూహానికి ఎన్నిక చేసేటప్పుడు ఒకే విధంగా ఉన్న ఇద్దరిని తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ సమసమూహ పద్ధతి వచ్చేసరికి ప్రయోగం చేయడానికి మనకి మొత్తం సమూహాన్నే తీసుకోవాల్సి వస్తుంది, సమసమూహ పద్ధతి. అలాగే యాదృచ్ఛిక సమూహ పద్ధతి అంటే ఏంటి? ప్రయోక్త సమజోడీ పద్ధతి కానీ సమసమూహ పద్ధతిని కానీ ఉపయోగించి సంబంధిత జోక్య చరాలను నియంత్రించలేనప్పుడు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఈ జోక్య చరాలు అనేవి ఉంటాయని, సో వాటిని మనము నియంత్రించలేనప్పుడు యాదృచ్ఛిక సమూహ పద్ధతిని ఉపయోగించాలి. అంటే ఏంటి? యాదృచ్ఛిక సమూహ పద్ధతిలో ప్రయోజ్యులను ఎటువంటి పరీక్షలను నిర్వహించకుండా లాటరీ పద్ధతిలో కానీ మరొక పద్ధతిలో కానీ ఉపయోగించి నిష్పక్షపాతంగా ప్రయోగ నియంత్రిత సమూహాలకు కేటాయించడం అయితే జరుగుతుంది. సో దీన్ని మనము యాదృచ్ఛిక సమూహ పద్ధతి అని అంటాము. సో పరిభ్రమణ సమూహ పద్ధతి అంటే, భ్రమణ సమూహ పద్ధతి అంటే ఏంటంటే రెండు సమూహాలను ఎంచుకొని నియంత్రిత సమూహంగా ప్రయోగ సమూహంగా రెండింటిని మార్చి మళ్ళీ ప్రయోగాలు చేసి ఫలితం యొక్క తేడాను తెలుసుకుంటే దాన్ని మనము భ్రమణ సమూహ పద్ధతి అని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల సాధనపై డిజిటల్ తరగతుల ప్రభావం అనే అంశంపై ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వహించాడు. సో ఇక్కడ విద్యార్థుల సాధన అనేది ఏ చరం అవుతుంది? స్వతంత్ర చరమా, సెకండ్ వన్ పరతంత్ర చరమా, థర్డ్ వన్ జోక్య చరమా, ఫోర్త్ వన్ సమూహ చరమా? సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో విద్యార్థుల సాధన అనేది మనకి పరతంత్ర చదమవుతుంది, డిజిటల్ తరగతుల ప్రభావం అనేది స్వతంత్ర చరమవుతుంది, విద్యార్థుల మానసిక పరిస్థితి మనకి జోక్య చరమవుతుంది, ప్రభావం చేసేవన్నీ కూడా మనకి జోక్య చరాలు అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలు ఆడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించడం అనేది ఫస్ట్ వన్ సంచరిత పరిశీలన, సెకండ్ వన్ నియంత్రిత పరిశీలన, థర్డ్ వన్ అసంచరిత పరిశీలన, ఫోర్త్ వన్ అంతఃపరిశీలన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆల్రెడీ వీటన్నిటి గురించి కూడా మనము ముందుగా డిస్కస్ చేసుకున్నాము. సో లైవ్లో ఎవరైనా ఇప్పుడు వస్తే మాత్రం ఫస్ట్ నుంచి మళ్ళీ చూడండి. అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. సంచరిత పరిశీలన అవుతుంది. పిల్లలతో ఆటలాడే సమయంలో ఆ పిల్లలతో అతను కూడా కలిసిపోయి ప్రవర్తన పరిశీలిస్తున్నాడు కాబట్టి మనము సంచరిత పరిశీలన అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల వైఖరిపై వార్తాపత్రికల ప్రభావం అనే అంశంపై ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వహించాడు. ఇందులో విద్యార్థుల వైఖరి అనేది స్వతంత్ర చరమ, పరతంత్ర చరమ, జోక్య చరమ, సామూహిక చరమ? సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. పరతంత్ర చరము, విద్యార్థుల వైఖరి అనేది పరతంత్ర చరము. అలాగే వార్తాపత్రికల ప్రభావం అనేది స్వతంత్ర చరము. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్,
ఏ చరం సాధారణంగా ప్రయోజ్యుడు ప్రవర్తన? ఫస్ట్ వన్ పరతంత్ర చర్మ, సెకండ్ వన్ స్వతంత్ర చర్మ, థర్డ్ వన్ వ్యక్తిగత చర్మ, ఫోర్త్ వన్ మధ్యస్థ చర్మ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒక ప్రయోజ్యుడి యొక్క ప్రవర్తన అనేది మనకి పరతంత్ర చరం అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి దీపం వెలిగిస్తూ చీకటిని చూడడం, గిరిగిరా తిరిగే బొంగరాన్ని ఆపి దాన్ని వేగంగా కొలవడం లాంటిదని చెప్పగలిగే పద్ధతి ఏది? ఫస్ట్ వన్ ప్రయోగ పద్ధతి, సెకండ్ వన్ పరిశీలన పద్ధతి, థర్డ్ వన్ అంతఃపరీక్షణ పద్ధతి, ఫోర్త్ వన్ వ్యక్తి అధ్యయన పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఇక్కడ వ్యక్తి దీపం వెలిగిస్తూ చీకటిని చూడడం, గిరిగిరా తిరిగే బొంగరాన్ని ఆపి దాన్ని వేగంగా కొలవడం లాంటిదని చెప్పగలిగే పద్ధతి ఏంటి అంటే తనకు తానుగా చెప్తున్నాడండి. ఒక వ్యక్తి తనకు తానుగా ఆలోచించి తనకి తానుగానే చెప్తున్నాడు కాబట్టి దాన్ని మనము అంతఃపరీక్షణ పద్ధతి అని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ పరిశోధన పద్ధతిలో కార్య ఫలిత సంబంధాన్ని పటిష్టంగా నిరూపించవచ్చు? ఫస్ట్ వన్ వ్యక్తి చరిత్ర పద్ధత, సెకండ్ వన్ ప్రయోగాత్మక పద్ధత, థర్డ్ వన్ పరిశీలన పద్ధత, ఫోర్త్ వన్ ఇంటర్వ్యూ పద్ధత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే నాకు టెలిగ్రామ్ ఛానల్ అండ్ గ్రూప్ ఉన్నాయండి. వాటి యొక్క లింక్స్ అనేవి నా యూట్యూబ్ ఛానల్ అబౌట్ సెక్షన్లో ఉంటాయి. అండ్ ఈ వీడియోకి అవుతుందో లేదో తెలియదు కానీ నెక్స్ట్ వీడియో నుంచి నేను ప్లేలిస్ట్లు కూడా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకొని టెట్ ఎగ్జామ్ మీకు దగ్గర పడిపోతుంది కాబట్టి త్వరగా చూడండి. అన్ని వీడియోస్ కూడా చక్కచక్క చూసేయండి. చాలా వీడియోస్ నేను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ చేసేసాను ఆల్రెడీ. మీకు అన్నీ కూడా క్విక్ రివిజన్ కింద ఉపయోగపడేవే చేస్తున్నాను. సో అవన్నీ చూడండి. సో నేను లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. లేదు అంటే ఒకసారి మీరు నా ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో ఓపెన్ చేసి చూసినట్లయితే మీకు ప్రతిదీ కూడా క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాను ఫ్రెండ్స్. సో ఒకసారి అవి చూడండి. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ప్రయోగాత్మక పద్ధతి అండి. కార్య ఫలిత సంబంధాన్ని పటిష్టంగా మనము ప్రయోగాత్మక పద్ధతిలో నిరూపించడం జరుగుతుంది. అలాగే అసలు ఇంటర్వ్యూ పద్ధతి అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోలేదు కదా. సో ఒకసారి ఇంటర్వ్యూ పద్ధతి అంటే ఏంటి మనం డిస్కస్ చేసుకుందాము. అసలు ఇంటర్వ్యూ పద్ధతి అంటే ఏంటి? ఈ యొక్క ఇంటర్వ్యూ పద్ధతినే మనము పరిపృచ్ఛ పద్ధతి అని కూడా అంటామండి. ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వ లక్షణాంశాలను తెలుసుకోవడానికి ఆ వ్యక్తితో మరొక వ్యక్తి ముఖాముఖిగా సంభాషించడాన్ని లేదా ముచ్చటించడాన్ని ఇంటర్వ్యూ లేదా పరిపృచ్ఛ అని అంటారు. ఇది ఒక మౌఖిక ప్రశ్న పత్రావళి వలె ఉంటుంది. మౌఖికం అంటే ఏంటి? నోటితో సమాధానం చెప్పడము. సో దీంట్లో మనకి రెండు రకాల పద్ధతులు మళ్ళీ ఉంటాయండి. సంరచిత ఇంటర్వ్యూ, సెకండ్ వన్ అసంరచిత ఇంటర్వ్యూ. సంరచిత పరిపృచ్ఛ, అసంరచిత పరిపృచ్ఛ అంటారు కదా. సో సంరచిత ఇంటర్వ్యూ అంటే ఏంటి? ఇది ముందస్తు ప్రణాళికల చేత జరపబడుతుందండి. పరిపృచ్ఛకుడు లేదా ప్రయోక్త ముందుగానే ప్రశ్నలను రూపొందించుకొని వాటి మీద జవాబులు రాబట్టి నమోదు చేస్తే దాన్ని సంరచిత ఇంటర్వ్యూ, ముందుగా రాసి ఉంచుకున్న వాటిని సంరచిత ఇంటర్వ్యూ అంటారు. అలాగే అసంరచిత ఇంటర్వ్యూ అంటే ముందుగా రాసుకోకుండా ప్రయోక్త ముందుగా ప్రశ్నలు రూపొందించకుండా సమయానుకూలంగా ప్రశ్నలు వేసి వాటిని ఆన్సర్స్ రాబట్టిస్తే దాన్ని అసంరచిత అంటారు. రచిత, సంరచిత అంటే చేత్తో రాసి ప్రశ్నలను ముందుగా చూసుకొని, అసంరచిత అంటే రాయకుండా అప్పటికప్పుడు అడిగే ప్రశ్నలు అని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడితో అయితే మనము ఈ క్వశ్చన్స్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము. అలాగే ఈ చాప్టర్తో ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా డిస్కస్ చేసుకున్నాము. సో వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వీలైతే ఒకరిద్దరికి షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో నా యొక్క ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే సరే ఖచ్చితంగా మీ యొక్క ఎక్స్ప్లెనేషన్ బాగుంది మేడం, ఇలానే కంటిన్యూ చేయండి అని చెప్పండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.